నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా మీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఈ క్రీడా కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించారు. ఒక్కసారి చెప్పి ఊరుకోరు. ప్రతి పార్లమెంట్ సభ్యుడిని మీ దగ్గర అయిందా, ఎంతమంది పాల్గొన్నారు, ఏ రకమైనటువంటి ఆటలు ఆడారు, ఏ రకమైనటువంటి స్పందన యువతుల్లో వచ్చిందో ఆయన ఫీడ్బ్యాక్ కలిగి తెలుసుకుంటారు. ఆ రకంగా దేశంలో ప్రతి పార్లమెంట్ సభ్యుడు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ రకమైనటువంటి క్రీడా మహోత్సవాలు నిర్వహించాలని ప్రధానమంత్రి గారు ఆదేశించి స్వయంగా ఆయననే మానిటరింగ్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు దేశంలో ఈ రకంగా జరిగినటువంటి కార్యక్రమాలు మొదటిసారిగా జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాల్లో వేలాది మంది మరి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, బస్తీల నుంచి కూడా యువకులను ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రధానమంత్రి గారు అందరినీ మోటివేట్ చేస్తూ ఉన్నారు. వారి కాన్స్టిట్యున్సీలో కూడా వారణాసి ఏదైతే కాశీ ఉందో కాశీలో స్వయంగా ప్రధానమంత్రి గారు వెళ్ళి కూర్చొని మానిటరింగ్ చేసి అక్కడ కార్యక్రమాలను విజయవంతం చేసి ఆ తర్వాతనే మా అందరికీ చెప్పడం జరిగింది. అందుకే నేను ఈరోజు సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నాను. మా సికింద్రాబాద్ నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి స్పందన వచ్చిందని నేను నరేంద్ర మోడీ గారికి ఫోటోలతో సహా వీడియోలతో సహా ఇవ్వబోతా ఉన్నాను. మా సికింద్రాబాద్లో ఉన్నటువంటి విద్యార్థులు, మా సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నటువంటి యువకులు, ఇక్కడ ఉన్నటువంటి క్రీడా సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు, ఇక్కడ ఉన్నటువంటి పొదుపు సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి బస్తీ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలుగా సామాజిక సంస్థలు, విద్యా అధినేతలు అందరూ కూడా మాకు సహకరించారని నేను ప్రధానమంత్రి గారికి చెప్పబోతున్నాను. నేను మరొకసారి ఈరోజు జర్నలిస్టులుగా మరి అన్ని లోకల్గా ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ, కేంద్రంలో ఈరోజు రాష్ట్ర రాజధానిలో పనిచేస్తున్నటువంటి వివిధ మీడియా సంస్థలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు కానీ పెద్ద ఎత్తున ఈ క్రీడా మహోత్సవంలో పాల్గొన్నారు. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దివ్యాంగులు, వికలాంగులుగా ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు మరి బాల్ ఏ రకంగా ఉంటుందో తెలియదు, ఎవరు బాల్ వేస్తున్నారో తెలియదు, బ్యాట్ ఎట్లుంటుందో తెలియదు, మరి ఏ రకంగా తెలియదు. కానీ సౌండ్ ఆధారంగా ఈరోజు ఇదే గ్రౌండ్లో క్రికెట్ ఆడారు దివ్యాంగులను మనవి చేస్తా ఉన్నాను. అలాంటి దివ్యాంగులు కూడా అద్భుతంగా బాల్ కలర్ ఏంటో, మరి బ్యాట్ కలర్ ఏంటో, ఎదురుగా ఎవరు ఆడుతున్నారో వారు ఏ రకమైనటువంటి శక్తిమంతులో తెలియకుండా కూడా అద్భుతమైనటువంటి నైపుణ్యంతో ఈరోజు దివ్యాంగులు కూడా క్రీడా మహోత్సవంలో పాల్గొనడము నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, బస్తీలలో ఉన్నటువంటి పొదుపు సంఘాలు మ్యూజికల్ చైర్స్ ద్వారా, టగ్ ఆఫ్ ద్వారా ఈరోజు సాధారణ గృహిణులు ఈరోజు క్రీడా మహోత్సవంలో వేలాది మంది పాల్గొన్నారు. వాళ్లకు కూడా నేను చెయ్యెత్తి దండం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు అనేక మంది మరి ఈరోజు క్రీడా సంఘాలు, విద్యా సంఘాలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ క్రీడా మహోత్సవంలో పాల్గొన్నారు. వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్రీడా మహోత్సవాలు జయప్రదం చేయడం కోసము అనేక రకాలుగా మరి మిత్రులు, సహచరులు, పార్టీ కార్యకర్తలు వందలాది మంది ఈ గత 3 నెలలుగా ఎంతో కష్టపడి డిసెంబర్ 25వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా పూర్తి చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీడియా మిత్రులు ఈ వార్తలను టీవీలలో, పత్రికలలో ప్రసారం చేసి అనేక రకాల యూట్యూబర్స్, అనేక రకాల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ఈ క్రీడా కార్యక్రమాలు జయప్రదం కోసం చేయడం కోసం సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి నేను ఎక్కువసేపు మాట్లాడకుండా మరి ఈ క్రీడా కార్యక్రమాలు జయప్రదమయ్యాయనుకుంటున్నాను. ఇంకా బాగా జరగడానికి అవకాశం ఉంది. వచ్చే సంవత్సరము మరింత అంకిత భావంతో మరి ఈ కార్యక్రమాన్ని మరింతగా మన ప్రాంతంలో ఈ సంవత్సరము సుమారు 35,000 మంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే సంవత్సరము
దాన్ని 1,00,000 మంది పాల్గొనే విధంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో, హైదరాబాద్ నగరంలో మరింతగా ఉత్సాహంగా పాల్గొనే విధంగా ప్రయత్నం చేస్తాము. ఈసారి మరి తక్కువ రోజులు ఆడాము, వచ్చేసారి మరింతగా ఎక్కువ రోజులైనా పర్లేదు, అందరినీ భాగస్వాములు చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఈరోజు మనము ఇంతకుముందు పెద్దలు విద్యాసాగర్ వారు చెప్పారు, ప్రపంచంలో పాపులేషన్లో మనం నెంబర్ 1, చైనాను దాటిపోయాం. ప్రపంచంలో మరి ఈరోజు 20% జనాభా ఒక్క భారతదేశంలోనే ఉంది. యూత్ పాపులేషన్లో కూడా 20% మించి 26-27% యూత్ ఈరోజు భారతదేశంలో ఉన్నారు. రానున్న రోజుల్లో మరి మనం క్రీడల్లో కూడా అదే స్థానాన్ని పొందాలి. కానీ దురదృష్టకరము, మనం క్రీడల్లో చాలా వెనుకబడి ఉన్నాం. ఇప్పుడిప్పుడే ఒలింపిక్స్లో కానీ, కామన్వెల్త్లో కానీ, పారా ఒలింపిక్స్లో కానీ మనం పథకాలు సాధిస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి ఒక్క పథకం వస్తే ఈ దేశమంతా మరి ఉబ్బి తబ్బిపోయేది. ఆ రకంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఈరోజు అనేక పథకాలు మోడీ గారి నాయకత్వంలో, వారి పట్టుదల కారణంగా ఈరోజు ప్రపంచ వేదికల మీద మన భారతీయ క్రీడాకారులు మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న విషయాన్ని మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాను. క్రీడాకారుడు ఆడే ముందు ప్రధానమంత్రి గారు ఆ క్రీడాకారునితో స్వయంగా మాట్లాడతాడు. క్రీడాకారుడు ఓడిపోతే వెంటనే కుటుంబ సభ్యుల కంటే ముందు ఎవరి ఫోన్ పోతుందంటే మన ప్రధానమంత్రి గారి ఫోన్ పోతుంది. ధైర్యం కోల్పోవద్దు, 140 మంది ప్రజలు మీకు అండగా ఉన్నారు, తప్పకుండా భవిష్యత్తులో నువ్వు గెలుస్తావని చెప్తారు. ఎవరైతే విజయం సాధిస్తారో, ఎవరినైతే వీర ప్రపంచ వేదిక మీద గెలుస్తారో వాళ్ళకు కూడా ఎవరి నుంచి ఫోన్ ముందెళ్తుందంటే వాళ్ళ తల్లిదండ్రుల కంటే, వాళ్ళ మిత్రుల కంటే, స్నేహితుల కంటే గెలిచిన వాళ్ళకు కూడా ముందు ఫోన్ పోయేది ప్రధానమంత్రి గారి నుంచి. వాళ్ళకు కూడా ప్రధానమంత్రి గారు ధైర్యం చెప్పి ఉత్సాహాన్ని ఇచ్చి వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. అదృష్టవశాత్తు అలాంటి ప్రధానమంత్రి ఈరోజు మనకు రావడము, క్రీడలను ప్రోత్సహించడము, ఈరోజు దేశవ్యాప్తంగా ఈ రకంగా పార్లమెంట్ నియోజకవర్గాలుగా లక్షలాది మంది యువకులను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కామన్వెల్త్ గేమ్స్ 2030లో మనము టెండర్ వేసి ఛాలెంజ్ చేసి ఈరోజు మనము మన దేశంలో నిర్వహించుకుంటున్నాం. 2030 వచ్చే కామన్వెల్త్ గేమ్స్ ఇండియాలో జరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా 2036లో జరిగేటువంటి ఒలింపిక్స్ కూడా భారతదేశంలో జరగాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద, క్రీడల మీద, క్రీడాకారుల మీద. 2030 భారతదేశంలో ఒలింపిక్స్ సంపాదిస్తాము, ఒలింపిక్స్ ఆడిస్తాము. ఖచ్చితంగా 2030లో జరిగేటువంటి ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు ఖచ్చితంగా ప్రపంచంలో అజేయమైనటువంటి శక్తిగా మన క్రీడాకారులు త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ క్రీడా వేదిక మీద ఎగరేస్తారు, రెప్పరెప్పలాడిస్తారని నేను విశ్వాసంతో నేను మరొకసారి మీ అందరికీ మరి అనేక ఇబ్బందులు వచ్చినా ఎండను లెక్క చేయకుండా మరి అన్ని రకాలుగా సమస్యలు ఉన్నప్పటికీ కూడా సహకరించి ఈ క్రీడా మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా జగదీష్ యాదవ్ గారికి, మిగతా అనేకమైనటువంటి క్రీడా సంఘాల పెద్దలకు, మరి మల్లేష్ అన్నకు, మిగతా అందరికి కూడా సహకరించినటువంటి ప్రతి వ్యక్తికి వేదిక ముందు కానీ, వేదిక వెనుక కానీ, క్రీడల ముందు కానీ, క్రీడల వెనుక కానీ, NMDC కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, మిగతా అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్, ABV ఫౌండేషన్ సంబంధించినటువంటి సుకుమార్కు, మిగతా వారి టీంకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర పదాధికారి వరకు, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి
మరి రామచంద్రరావు గారు కూడా మన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటారు. వారి వరకు కూడా నా తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కొద్ది ఆలస్యం అయినప్పుడు కూడా అందరూ కూడా శాంతిగా మరి క్రమశిక్షణతో తమ యొక్క అవార్డ్స్ తీసుకొని వెళ్లాల్సిందిగా క్రీడాకారులను నా తరఫున కోరుకుంటూ, ఆలస్యమైనందుకు అన్యదా భావించకుండా సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి.